సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ విత్ ఏ డైనమిక్ పర్సన్. సరే, ఆయన గురించి చాలామంది ఏమనుకుంటారు అనేది మనకి రిలవెంట్. ఆయన గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకుందాం. సో ఇప్పటివరకు నా ఛానల్లో చేసే రకరకాల స్పిరిచువల్ రిలేటెడ్, ఫిలసాఫికల్ రిలేటెడ్, బుక్స్ రిలేటెడ్, వాటన్నిటికంటే ప్రొఫౌండ్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, హైపోథిసిస్ కాదు, రియల్గా జరుగుతుంది ఏంటి, దాంట్లో మనం ఏంటి, మన పాత్ర ఏమిటి, ఎందుకోసం చేస్తున్నాం, ఎవరైనా ఇంకా వివరాల్లోకి వెళ్దాం. సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఫంక్షనల్ డెమోక్రసీ. సో డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అంటే నోటికి ఏదన్నా వచ్చింది వాగమంది అని అర్థం కాదు. దానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. వాటికి లోబడి మనం డెమోక్రసీలో ఫంక్షన్ అవ్వాలి. సో డెమోక్రసీలో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అందరూ యుద్ధం చేయడానికి లేదు. డైలాగ్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఈరోజు అట్లాంటి ఒక వ్యక్తితో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ డైలాగ్. ఆయన పేరు వీరరాఘవరెడ్డి. సో ఆయన్ని నేను క్రిటికల్గా ప్రశ్నిస్తాను. నా మనసులో ఏది ఉందో అవన్నీ అడుగుతా, కానీ లోపల ఏ ద్వేషం లేదు, అతన్ని కార్నర్ చేయాలని లేదు, లేదా ఇక్కడ ఏదో అప్పర్ హ్యాండ్ సాధించాలని లేదు. సో చూసేవాళ్ళు కూడా ఒక డిస్క్రిషన్తో, విచక్షణతో చూడండి. అంటే విమర్శించడం ఎంతసేపు ఎవరైనా విమర్శించవచ్చు, దేనైనా విమర్శించవచ్చు, కానీ జీవితానికి ఆచరణ ఒక ప్రమాణం కావాలి. సో నేను ఆయన విమర్శించడంలే, గౌరవంగా ప్రశ్నిస్తున్నా. ఆయన చెప్పే అన్నిటికీ వింటూ అక్కడి నుంచి నేను ఒక తర్కాన్ని కావచ్చు, లేకపోతే ఒక వ్యాఖ్య కావచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఫామ్ అయిన ఒక ఒపీనియన్ కావచ్చు, లేదా నాకున్న డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్స్ కావచ్చు, నేను ఆయనతో షేర్ చేసుకుంటాను. ఫైనల్గా ఏంటి, చర్చ ఆహ్లాదకరంగా, గౌరవంగా ఎట్లా మొదలైందో అట్లాగే కొనసాగాలి, అట్లాగే పూర్తవ్వాలి. ఓకే. సో రెడ్డి గారు నమస్కారం. అయ్యా నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపల ఉన్న ఆర్ట్కి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. కాన్వర్జేషన్ మీకు నచ్చిన అద్భుతమైన కీర్తన క్లుప్తంగా పాడి ముందుకెళ్దాం. సో మీరు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైనా అడుగుతాను, మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పకండి, పర్వాలేదు, సింపుల్. ఆ ఫ్రీడమ్ అందరికీ ఉంది. లేదా అంత ఇబ్బంది పెట్టే ప్రశ్న ఎవడగాను, బట్ ఏమో ఇన్ కేస్. ఎస్, ఏదైనా మంచి పాట పాడండి. ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమే మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడుగణము, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు, నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. అద్భుతమైనటువంటి గాత్రం ఉంది. సో ఇంటర్వ్యూలోకి వెళ్ళే కంటే ముందు నేను ఒక 5-6 ప్రశ్నలు వేస్తా, 1 లైన్ ఆన్సర్స్ చెప్పండి. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఈ సమాజంలో పనిచేస్తున్న చిలుకూరు మెయిన్ ప్రీస్ట్ రంగరాజన్ మీద దాడి చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ పరిచయం అయ్యారు. అంటే ఇంకొక విధంగా మీరు నిజంగా దాడి చేశారా? దాడి చేయలేదండి. ఓకే. సో మీరు మనీ వసూలు చేస్తారా జనాల దగ్గర? లేదండి. ఓకే. ఒక వ్యక్తి సొంతంగా ఆర్మీ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. అంటే ఆర్మీ అని పేరు పెట్టుకోవచ్చా? ఉదాహరణకి జనసేన అని ఉంది, అంటే సేన, సైన్యం. బట్ ఆర్మీ అంటే ఏదైనా అదే, సైన్యం అంటే ఆర్మీనే కదండి. రామరాజ్యం అంటే? రామరాజ్యం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఓకే. అంటే ఎట్లా నిర్ణయిస్తారు దుష్టులని? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలది. న్యాయమూర్తులు ఆ పని చేయనప్పుడు, అంటే 340 CRPC రీడ్ విత్ 195 1B లాంటివి కూడా ప్రయోగించి తప్పుడు కేసు పెట్టిన వారి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులదైతే, ఆ పని చేయని న్యాయమూర్తుల మీద 197 CRPC పాత చట్టం కానీ కొత్త చట్టం 218 BNSS కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది.
ఈ రెండు ఆ పని చేయనప్పుడు వారి యజమానులుగా ఇటు న్యాయమూర్తులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యజమానులుగా ప్రశ్నించేటువంటి వ్యవస్థే రామరాజ్యం. ఇప్పుడు అది ఓకే, దాని గురించి వెళ్దాం. ఈ రెచ్చగొట్టే ధోరణి మీ న్యాచురల్ ఒక స్వభావమా, లేకపోతే అట్లా కావాలని మాట్లాడతారంటే వాట్ ఈస్ ఇట్? ఎగ్జాంపుల్ ఇప్పుడు హంబుల్గా మాట్లాడడం ఉంది. కొందరిలో హంబుల్నెస్ ఉంటుంది, బట్ స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళు పులుల్లా గర్జిస్తారు. ఎప్పుడు ఇంతేనా అంటే ఒక టైప్ ఇట్లా కూర్చొని అట్లా క్వశ్చన్ చేస్తారు అంటే వాట్ ఈస్ ఇట్? మీ మైండ్లో ఏం నడుస్తుంటుంది అసలు? 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తా అని ఒక ఆయన అన్నారండి, ఓవైసీ గారు. అది నేరమే కాదు అని కోర్టు కూడా శిక్ష వేయకుండా వదిలేసింది అనుకోండి. మరి అట్లా చెప్పలేదు కదా, నేరం కాదని వదిలేసింది కదా ఆయన. అంటే సరిపోయినంత ఆధారాలు లేని కారణంగా వదలడం ఒకటి ఉంది, నిర్దోషి కాబట్టి వదలడం ఒకటి ఉంది. మీరు ఆ తీర్పు చదివారా? మీరు కొంతవరకు చదివాను. ఐఎమ్ నాట్ లా స్టూడెంట్. మీరు చెప్పండి. మరి ఏమీ లేకుండా, ఏ సాక్ష్యాలు లేకుండా పోలీసులు 173 CRPCలో ఛార్జెస్ ఎందుకు ఫ్రేమ్ చేశారు? ఓకే అయ్యా, బహిరంగంగా మాట్లాడిన ఆడియో ఉంది, ఆయన ఒప్పుకొని ఉన్నారు. ఆయన ఇది నేను అనలేదు, అది నా ఆడియో కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ సెక్షన్. వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, ఫైన్, ఐ అగ్రి. ఇప్పుడు ఆ డిస్కషన్ వాళ్ళ మీద కాదు. మీ ధోరణి, మీ స్వభావమా, లేకపోతే ఇది మీరు తెచ్చిపెట్టుకున్న ధోరణి అని అడుగుతున్నా. ఒకవేళ అలా స్ట్రైట్ గానే మీ ప్రశ్న అనుకుంటే, పూర్వాభ్యాసేన తేనైవ హరితే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. నేను పూర్వజన్మలో ఏ అభ్యాసాన్ని కలిగి ఉన్నాను, ఇప్పుడు అదే అభ్యాసాన్ని కలిగి ఉన్నాను. నేను మళ్ళీ నేను అడిగిందని చెప్పలే. ఇప్పుడు మీరు పొద్దు నుంచి రాత్రి వరకు ఇట్లా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగానే ఉంటారా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ హంబుల్ సైడ్ ఆల్సో అని అడుగుతున్నా. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. డబ్బు సంపాదించడానికి ఏం చేస్తున్నారు మీరు? డబ్బు సంపాదించే పని లేకుండా ఉందండి. సంపాదించారా? సంపాదించే పని లేకుండా ఉంది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు డబ్బు చెట్లకు గాయదు కదా. పర్వాలేదండి. ఇప్పుడు నా తల్లి శ్రీమంతురాలు నాకు జీవితాంతం అన్నం పెట్టగలదు, నా భార్య శ్రీమంతురాలు జీవితాంతం నాకు అన్నం పెట్టగలదు. నేను డబ్బు గురించి అడుగుతున్నా. మీరు ఒక మామూలు ఒక సన్యాసి అనుకోండి, లేదా ఒక సాధుపం కూడా అనుకోండి, అప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ అదుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి రన్ చేస్తున్నారు, మీకంటూ ఒక క్యాడర్ ఉంది, అంటే ఆ రన్ చేయడం కోసం దానికి ట్రస్ట్ ఉందండి. ఓకే, అది నేను అది రన్ చేయడం కోసం ట్రస్ట్ ఉందండి. కోస్టలేంద్ర అనే ట్రస్ట్ ఉంది. ఓకే, ఆ ట్రస్ట్ ద్వారా నిధులు సమకూరితే ఇబ్బంది లేదు. సరే, ఇంకొక 2-3 చిన్న ప్రశ్నలు. అన్ని మతాలు సమానమేనా? కాదండి. టూకీగా చెప్తారా? వై? ఇప్పుడు ఇంకొకటి, హిందూ మతమా, ధర్మమా, లేకపోతే ఒక హిందుత్వం అనే కాంటెక్స్ట్లో ఒక పొలిటికల్ ఐడియాలజీనా, లేకపోతే ఒక జీవన విధానమా? వాట్ ఈస్ ఇట్? అసలు హిందూ అనే మతమే లేదండి. ఓకే. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గోడములన్. శివాది షణ్మతములు 6 మతాలు. అయితే ఈ 6 మతాలు కూడా ఆచారమేనండి, అది కూడా ఆచారమే. ఎవరైతే ఈ 6 మతాల్లో మనం పేర్కొన్నామో, శివుడు మొదలు విష్ణు వరకు, దుర్గమ్మ మొదలు వినాయకుడి వరకు, వీరందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భూమి మీద శరీరం తీసుకుని ఎన్నో కష్టాలకి నష్టాలకి ఎన్నో ఓర్చుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వారే. ఓకే, సరే, ఇది కొన్ని ప్రశ్నలు ఊరికే అడిగా, అంటే ఇప్పుడు తన జీవితానికి సంబంధించిన కొన్ని డైమెన్షన్స్ అవి. ఇప్పుడు ఏ విషయం అయితే బాగా చర్చనీయాంశమైందో ఆ విషయంలోకి వెళ్తాం. ఇప్పుడు రంగరాజన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, నేను చూశాను. సరే, నేను అక్కడ ప్రత్యక్షంగా లేను కాబట్టి, మాటనే ఆధారం కాబట్టి, ఆయన చెప్తున్నది ఏమిటి, ఒక 3-4 అంశాలు ఉన్నాయి. ఈ వ్యక్తి వచ్చి దుండగులతో వచ్చి, తన ప్రైవేట్ ఆర్మీతో వచ్చి, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అని అరుస్తూ నన్ను కస్టడీకి తీసుకున్నాడు. అతను ఏమన్నా ఒక వ్యవస్థనా, లేకపోతే పోలీసా, లేకపోతే హూ ఈజ్ హీ టు టేక్ మీ ఇన్ టు కస్టడీ? రెండోది, అతను పెద్దవాడని చూడకుండా దాడి చేశాడు. ఇది ఆయన చెప్పాడు, ఒక సెగ్మెంట్ ఆఫ్ హిస్. మీరు దాడి అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అకార్డింగ్ టు దాడి అనేది? మీరు ఎట్లా అంటే దాడి అంటే మరి నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం వరకు వారిని శుభ్రంగా కొట్టేయటం, లేకపోతే ఇంకన్నా ఫిజికల్ గా మానసికంగా గాయపరచడమే దాడి అనుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఒకవేళ అతను మీరు చేసిన చేష్ట గాయపడి ఉంటే మీరు దాడి చేసినట్టేనా?
చేసి ఉంటే గాయపడి ఉంటే దాడి చేసిన అతను గాయపడ్డదని చెప్తున్నాడు, తద్వారా దాడి చేసినట్టే అనుకుందాం. తర్వాత నాకంటే ఊరికే ప్రశ్న, ఏదైనా సూటిగా ఒక చర్చ జరుగుతున్నప్పుడు పాండిత్యం ఎందుకు తీసుకొస్తారు? ఏదండి పాండిత్యం అంటే ఒక పాటని కానీ, లేకపోతే అంటే ఎదుటి వ్యక్తిని తికమక పెట్టే, లేకపోతే అంటే వై ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఏదైనా అడిగినప్పుడు అచ్చ తెలుగులో కామన్ మ్యాన్గా చెప్తే నాకు అర్థమవుతుంది. కానీ మీరు హఠాత్తుగా ఒక పాట అందుకొని అక్కడి నుంచి ఒక కాంటెక్స్ట్ చెప్పారనుకోండి, ఫస్ట్ నేను ఆశ్చర్యపోతా, మళ్ళీ మీరు ఏం చెప్పారని మళ్ళీ కొత్త అంశం తీసుకొచ్చారు కాబట్టి నేను మళ్ళీ ఎదురు చూడాలి రెడ్డి గారు ఏం చెప్పారని. ఎందుకు చేస్తారు అట్లా మీరు? ఏమో బహుశా నాకు అంత తెలివి లేకపోవడం వల్ల అట్లా అంటే అట్లా మీకు తెలివి లేదని అనుకోవడం నేను అనుకోను, కానీ అదొక వైఖరి లాగా ఏమన్నా అనుకుంటా. ఉండొచ్చు అంటే మీకు నచ్చుతుంది అట్లా? అంటే ఇప్పుడు ఏదైతే అది హోయలు మీరా అని అక్కడ పాడినట్టున్నారు రంగరాజన్ గారి దగ్గర కూడా, హోయలు మీరు రాలేదు, చెలిమితో కరుణతో కరుణ గలిగి అని, అదేమిటి స్టాండ్? ఎందరో మహానుభావులు హరిగుణ మణిమయ అనే కాంటెక్స్ట్ పాడారు కదా. ఇప్పుడు మీరు వెళ్ళిన దానికి అందులో ఆయన ఒక మాట చెప్పాడు, కరుణతో అనే పదం కూడా ఉంది, వాడు నన్ను కరుణతో ట్రీట్ చేయలే. అయితే ఇక్కడ అంటే ఏదైతే పాడుతున్నాడో అదే ఆచరించట్లేదని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఒక పోర్షనే తీసుకున్నారండి. ఓకే, ఇక దాంట్లో ఎందరో మహానుభావులు కూడా ఏమంటున్నాం మనం ఇందాక, హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టి చే బ్రోచు వారెందరో మహానుభావులు. హరిగుణ మణిమయ స్వరములు గళమున, ఎవరి గళాన శోభిలుతున్నాయో వాడు సాక్షి. ఏమండి, ఇవి ఎవరి గళాన శోభిలుతున్నాయట? ఈ హనుమంతుడు శ్రీరామచంద్రుడు మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, ఓ లక్ష్మణ, అతని కంఠాన్ని 12 స్వరస్థానాల మాల ధరించి ఉన్నాడు చూడు, సాక్షాత్తు శివుడు అంశ చూడు అని చెప్పే దాంట్లో భాగంగా రాముడు చెప్పిన మాట అండి అది. త్యాగరాజ కీర్తనలో కొద్దో గొప్ప పెద్దల పాటుగా మనం వినున్నాము. అక్కడ ఆ రోజు డిస్కషన్ జరుగుతున్నప్పుడు భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం, శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అంటే ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చెప్తుంది, బ్రాహ్మణుడు ఎలా ఉండకూడదో చెప్తుంది, ఎలా ఉంటే బ్రాహ్మణుడో చెప్తుంది, ఎవరు బ్రాహ్మణులో చెప్తుంది. అట్లాంటప్పుడు ఆ బ్రాహ్మణులు చేయాల్సిన పనులు పక్కన పెట్టి చేయకుండా పని చేస్తారా మీరు? అంటే మీకు నచ్చిన పని చేయాలా? ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్కరికి మీరు ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది. నేను మిస్ కైండ్లీ ఎలమిటీస్ మీరు మీకు నచ్చిన పని చేయాలన్నారు కదా. నేను ఒక్కటి పూర్తి చేస్తాను, మీరే చెప్తారు, మీరు చెప్పడానికి పిలిచాను. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రవర్తన మనకు నచ్చినట్టుంటేనే అది మనకు అంగీకారమా? ఒకవేళ అట్లా ఉంటే ఒక అడ్వైజరీ జారీ చేయాలి. ఇప్పుడు టెంపుల్ ప్రీస్టులు అందరూ ఇలా ప్రవర్తిస్తే మాకు ఓకే అని, అప్పుడు ఆ ప్రవర్తనకు అనుగుణంగా ఉన్న ఒకవైపు, అట్లా లేని వాడిని ఇంకోవైపు జరపచ్చు. ఇప్పుడు మీరు హఠాత్తుగా వెళ్ళి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అన్నారు అనుకోండి, ఎవరికైనా కొంచెం టైం పడుతుంది కదా. ఇంతే నేను అడుగుతున్నది. అంటే మీరు అడిగిన దాంట్లో తప్ప ఒప్ప మీరు చెప్తురు. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్పాను మీకు. శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలో శ్రీకృష్ణుడు చెప్పాడండి, నేను చెప్పలే. నేను ఒప్పుకుంటున్నా స్వామి. అట్లాంటప్పుడు ఆ గుడిలో అర్చక పురోహితుడు ఉన్న వ్యక్తి అందుకు విరుద్ధంగా ఉంటే భగవద్గీతను నమ్మనట్టు. విరుద్ధంగా ఏం చేశారు? విరుద్ధంగా మేము వెళ్ళే సమయానికి మధ్య మత్తులో ఉన్నారు, ఆయన మగులతో ఉన్నారని మేము వెళ్ళే సమయానికి అది ఆయన నో చెప్తున్నాడు కదంటే మీ దగ్గర. ఆయన నో చెప్పినా నేను ఎస్ చెప్పినా మీరిద్దరి మాటలే. నాకు ఊరికే హంబుల్గా చెప్పండి, ఈజ్ ఇట్ ట్రూ, యూ హ్యావ్ సీన్ ఇట్? 100 సార్లు అదే చెప్తాను. అంటే దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? డాక్యుమెంటేషన్ ఏమైనా చేశారా? ఎందుకంటే ఇప్పుడు హఠాత్తుగా మీరు కూడా వేరే దేశం నుంచి నిన్న రాత్రి డబ్బులు తెచ్చిపెట్టుకున్నారు అని చెప్పొచ్చు. కరెక్ట్. మీకు కూడా కొంతమందితో సంబంధాలు ఉన్నాయి, మాఫియాతో అనడానికి ఏముంది? ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా వ్యాఖ్య చేస్తున్నప్పుడు కొంత జోడించి కూడా చెప్తారు కదా. అట్లా మీరేమన్నా మీ కేసును బలపరచుకోవడానికి అట్లా చెప్తున్నారా అని అడుగుతున్నా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. మా కేసు బలపరచుకోవడం కోసం పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో లేని కేసులు ఏమైతే పెట్టారో, ఇంతకు ఏ సెక్షన్స్ లో వేశారు?
ఇప్పుడు 308 ఎక్స్ట్రాస్నే ప్రధానంగా పెట్టినట్టుగా మా దృష్టి ఉందంటే పాతది అంటే ప్రాణభయం పెట్టి ఇది మాకు ఇది ఇవ్వకపోతే ఈ సమాచారం మాకు చెప్పకపోతే మేము మిమ్మల్ని చంపేస్తాం అనేటట్టు ప్రాణభయం పెట్టినట్టు. తర్వాత అనధికారిక ప్రవేశం ఇట్లా అది అవి చిన్న చిన్న సెక్షన్స్ అనుకోండి. బట్ అన్ని కలిపి ఒక స్ట్రాంగ్ కేసు కింద చేశారు. ఏం మాట్లాడగారా బాబు? ఏం గురుగారు చెప్పండి. గుర్తుపట్టావా? ఎక్కడ ఉన్నావు? ఏంటి ఇంట్లో మీకుంత అది ఇంట్లో ఉన్నాను గురుగారు. ఎక్కడ ఉంటున్నావు? కడపలోనే? కడపలోనే. ఏంటి మరి మీ గురువు గారి మీద అలాగొచ్చింది అపోదలేదు ఏంటది? రంగరాజన్ గారి మీద. రంగరాజన్ గారిని కొట్టారు కదా మొన్న. ఎవరిని? రంగరాజన్ గారు గొడవ తెలీదే. ఆ మధ్యన టీవీలో వచ్చింది కదా పొలమని. అవునా? మధ్యన అది వచ్చింది. మధ్యన వచ్చింది కదా చిన్న కలాట అదేదో గుడి గురించి కమిటీ గురించి వేసినారని. ఆ కమిటీ గురించి కాదు, ఎవరో వీర రాఘవరెడ్డి అని చెప్పి రామరాజు అతను వెళ్ళాడు కదా. అవునవునవును. వెళ్తే అతను కొట్టడం కేసు పెట్టాడు. అతనేమో నిన్నేమో టీవీలో ఏమి ఇచ్చాడంటే అతను మందు తాగుతూ అమ్మాయిలతో పడుకున్నాడు, వెళ్ళడానికి బాగోలేదు చూస్తానికి. అదే కాదు గురుగారు, నేను ఇంత ముందు కూడా శ్రీదేవ గారికి చెప్పిన ఆ విషయాన్ని. ఎప్పుడు నేను ఉండగానే చెప్పిన. అతను ఒక అతను ఉన్నాడు కదా పిల్లోడు అనేసి, ఇంకొక అతను గుళ్ళో పని చేస్తున్నాడు. అతను ఏం పేరు? అతని పేరు ఏదో పేరు నాకు కూడా నేను మర్చిపోయిన అతనిది. అతను వల్ల అతను ఆయన్ని మన గుళ్ళో వండుకొని వెంకటేశ్వర గుళ్ళో వండుకొని చికెన్ మటన్ తింటా వచ్చినాడు. నాకు అర్థమైంది. అంటే అతను బలపరుస్తున్నాడు మీరు చెప్పిన దాన్ని. నేనేమంటుందంటే ఇప్పుడు అతనిది కూడా ఒపీనియన్. సో అతన్ని ఒక ఎవిడెన్స్ గా తీసుకోరు కదా. కాదండి, నేను అడుగుతున్న ప్రశ్న ఒప్పుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏదైతే చూశారో అది మీకు సత్యము, దాని మీద మీరు చెప్పే రైట్ మీకున్నది. నేను ఒక థర్డ్ పర్సన్, నాకు తెలియదు. జస్ట్ నేను అడుగుతున్నది మీరు ప్రూఫ్లు చూపిస్తారని కాదు. అది ఏదంటే లీగల్ సిస్టమ్ చూసుకుంటుంది. నెక్స్ట్ రంగరాజన్ మీతో చూసుకుంటాడు, మీరు రంగరాజన్ గారితో చూసుకుంటారు. నేను ఎవరిని, నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత అభిప్రాయం లేదు. అది రుద్దను తీసుకోను కూడా. నేను అడుగుతున్నది ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ అది ప్రూవ్ చేసే అంశం మీ దగ్గర ఏదైనా ఉందా అంతే అడిగింది. నేనే ఎవిడెన్స్ అండి అంటే అది చెల్లదు కదా. నేనే ఎవిడెన్స్. ఇప్పుడు మీకు లా అంత తెలిసిన వాళ్ళు మీరు అదేంటండి ప్రత్యక్ష సాక్షికి చెల్లదంటే ఎట్లా? ప్రత్యక్ష సాక్షి నేను ఒక ఇప్పుడు మీరు దోషిగా ఉండి రంగరాజన్ గారు కూడా దోషి ఈ కేసులో. అలాంటప్పుడు మీ ఇద్దరు మాటల్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు? దేర్ మస్ట్ బి ఎవిడెన్స్ కదా. అందుకనే ఫిబ్రవరి 7వ తేదీ దాడి జరిగింది అని మీరు అంటున్నారు. మరి ఫిబ్రవరి 8వ తేదీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? 1 డే ఎందుకు మీరు ఆలోచించారు? మీ రూమ్ లో మీరు మద్యం తాగి లేకపోతే, మీ రూమ్ లో కండోములు లేకపోతే, మీ రూమ్ లో మహిళలు లేకపోతే మరి ఎందుకు మీరు వెంటనే మేము దాడి చేసిన వెళ్ళామంటున్నారు కదా, వెంటనే మీ ఫోన్ తీసుకుని 100కి ఫోన్ చేస్తే పోలీసులు చుట్టుముట్టేవారు. అవును. కింద పార్కింగ్ లో స్టాఫ్ ఫోన్ చేస్తే మెదడు పనిచేయలేదు. పార్కింగ్ లో స్టాఫ్ ఫోన్ చేస్తే మమ్మల్ని పార్కింగ్ దాటకుండా ఆపేసేవారు. కింద వాలంటీర్స్ ఫోన్ చేస్తే అక్కడ మాకు దేహశుద్ధి చేసేవారు. మీ పక్కన ఏ తప్పు లేకపోతే, మీరు ఏ తప్పు చెయ్యకపోతే ఎందుకు ఆ డే అంతా ఖాళీగా కూర్చోవటం? ఆ రూమ్ అంతా శుభ్రం చేసి కండోమ్స్ అవి తీసి అవతల పాడి ధూపదీపాలన్నీ ఆ రూమ్ లో వేసిన తర్వాత మరుసటి రోజు మీ బాడీలో ఉండే ఆల్కహాల్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ మేము నిరూపించుకుంటాం అనుకోండి. అది మీరు చూసుకోవాల్సింది. నేను ఓన్లీ అడుగుతున్నా విత్ డ్యూ రెస్పెక్ట్, అంతవరకు అది వదిలేద్దాం. ఇప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణలు వాళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మీరు పెట్టిన కేసులు ఏవవుతున్నాయి అంటే డబ్బులు వసూలు చేయడం కానీ బై ఫోర్స్, లేదా మీ మీద ఇంతవరకు వచ్చిన సమ్ సెక్సువల్ అలిగేషన్స్ కానీ, లేకపోతే ఏమంటారు ఇప్పుడు ఏటీజీ దాని మీద రకరకాల ఆరోపణలు చేశారు. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అది ఎక్కువ చెప్పకండి. నేను ఒక మాట చెప్తారు. నా మెయిన్ కాన్వర్జేషన్ కేసు గురించి మాట్లాడడం కాదు. మీలో చాలా అద్భుతమైన కోణాలు ఉన్నాయి. వాంట్ టు టచ్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. కేసు అనేది ఒక అంశం, దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఏం చెప్తున్నారు? సెక్సువల్ అలిగేషన్. అబిడ్స్ పోలీస్ స్టేషన్ FIR నెంబర్ 81 ఆఫ్ 2015. దాన్ని పోలీసులు 2nd ACMM కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే CC నెంబర్ 275 ఆఫ్ 2016 కింద అయ్యింది. ఈ కేసుని న్యాయమూర్తి కొట్టేశారు. నేనే ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నా. ఇన్స్పెక్టర్ పేరు ప్రభాకర్ రెడ్డి, ఎవరైతే ఛార్జ్ షీట్ వేసారో ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. ఛార్జ్ షీట్ వేసినప్పుడు కూడానండి
164 స్టేట్మెంట్లో కానీ 161లో కానీ 154 కంప్లైంట్లో కానీ ఎక్కడ నా మీద అలిగేషన్ లేకపోయినా నన్ను ఎందుకు A2 కింద పెట్టారు మీరు అని అడిగిన దానికి ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ ఇస్ ఇట్ స్క్వాష్డ్? కొట్టేసినప్పటికీ మీరు అడిగారు కాబట్టి ఇంకోటి 50 ఏళ్ల తర్వాతనే ఎవడన్నా అడిగితే మీరు చెప్పవలసి వస్తుంది. అడ్డుపట్టు వల్ల టైం డిలే అయింది. ఇప్పటికీ CC నెంబర్ 275/2016 ఈ కేసు కొట్టేసింది రాంపల్లి సెకండ్ ACMM కోర్టు. ఏమన్నా రీఓపెన్ చేద్దామన్నా బహిరంగ విచారణకైనా నార్కో అనాలిసిస్ టెస్ట్ కైనా మేము సిద్ధం. అది పోలీసులు పెట్టిన తప్పుడు కేసు కాకపోతే మేము దేనికైనా సిద్ధం అండి అయ్యా. నెక్స్ట్ డబ్బులు వసూలు చేయడం. డబ్బులు వసూలు చేయడం అంటే మళ్ళీ దీంట్లో 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సి విత్ రిసీట్ నాకు 1 లక్ష్యం ఉంది అని గౌరవంగా అడిగి తీసుకోవడం ఒకటి. ఒక మానసికంగా ఒక సాంస్కృతిక దాడిలాగా చేసి మీ భావజాలాన్ని భయంకరంగా రుద్ది అక్కడి నుంచి ఎదుటి వ్యక్తిని ప్యానిక్ గురి చేసి అక్కడి నుంచి తీసుకోవడం ఒకటి ఉంది. బట్ మీరు మధ్యవర్తిగా ఉండకుండా ఏదైనా ఎక్కడి నుంచి కాదు ఏదైనా కాదు దేని ఆస్పెక్ట్ దాందే. కావాలంటే ప్రతి దాని గురించి 10 సంఘటనలు చెప్పుకోవచ్చు. మీకు తెలుసు సార్ ఏదైనా ఒక ద్రవ్యం నా దగ్గరకు వచ్చినప్పుడు అది అకౌంట్ రూపంలో ఉన్నా క్యాష్ నగదు రూపంలో ఉన్నా ఆ 2 అకౌంట్ నా పర్సనల్ అకౌంట్ ట్రస్ట్ అకౌంట్ స్టేట్మెంట్స్ పోలీసుల దగ్గర 2 అకౌంట్స్ సీజ్ అయి ఉన్నాయి. ఏ అకౌంట్లో అయినా పట్టుమని 1 లక్ష రూపాయలు చూపించిన డబ్బులు మీరు తీసేసుకోండి. క్యాష్ కింద ఉన్నా ఇది చాలా ఓల్డ్ ఆర్గ్యుమెంట్. అంటే ఈ ఆర్గ్యుమెంట్ అంత బలపడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట మీ నిజాయితీని శంకిస్తలేదు బట్ ఆర్గ్యుమెంట్ వెరీ ఓల్డ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నాకు సంబంధం తెలుసు. అరే రామా వినే వాళ్ళకి చాలా తెలుసు కదా. ఇదేమి ఆస్క్ క్వశ్చన్ నేను ఊరికే అడుగుతున్నాను. నేను కామన్ మ్యాన్, నేను ఒక జిజ్ఞాసుని, అందుకే అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నా యొక్క ప్రశ్నల్లో పూర్తి శ్రద్ధ ఉంది తప్ప స్నేహం ఉంది తప్ప ఇంకేం లేదు. నాకు అర్థమైంది, అది క్లియర్. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద ఈ ఏమంటారు లిక్కర్ స్కామ్ సంబంధించిన ఆరోపణలు జరిగినాయి. ఎగ్జాక్ట్ ఇదే చెప్పారు. అంటే ₹1 లేదు మా దగ్గర, మా అకౌంట్స్ లేవు, మొత్తం సిబిఐ ఎత్తుకులాడితే లాకర్లో ఒక చిన్నపిల్లలు ఆడుకునే పీక దొరికింది అని చెప్పారు. బట్ స్టిల్ ద కేస్ ఎగ్జిస్ట్. ఓకే, ఒకవేళ మీరు వచ్చిన డబ్బుని మీరు మనీ రూపంలో బ్యాంకులో ఉంచుకుంటారని కాదు, ఎక్కడి నుంచో తీసుకురావడం, దాన్ని ఎక్కడ బ్యాంకులో వేయకుండా యూ వుడ్ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ యువర్ సెల్ఫ్. అట్లా కూడా జరిగి ఉండొచ్చు కదా. అయితే మరి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆదేశించారు పోలీసుల్ని. కనీసం 15 ఫోన్లు సీజ్ చేశారు. ఎక్కడెక్కడ మా ప్రాపర్టీలు CDRతో సహా ట్రేస్ చేశారు. పోనీ ఎక్కడైనా బయట పెట్టారా? ఉంటే తీసుకోమని చెప్పండి, ఎవరికైనా పని చేయమని చెప్పండి. అట్లా క్యాష్ దొరికినా, భూములు దొరికినా, ఇల్లు దొరికినా పని చేయండి అని చెప్తున్నాను. బినామీలతో ఉన్నా సరే. ఐ అగ్రీ. అంటే మీకున్న క్లారిటీ మీకుంటే ఓకే. ఇప్పుడు చిదంబరం కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు అరెస్ట్ అయ్యే ముందు రోజు కూడా ఇట్లా చెప్పి తర్వాత ఏదో సాక్ష్యం దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు చెప్పే తప్పు అయితే అది మీకే చుట్టుకుంటారు. కాబట్టి నేను అడుగుతున్న ప్రశ్న అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పందించాడు, లేకపోతే రామారావు స్పందించాడు, కేటీఆర్ బీజేపీ నాయకులు స్పందించారు, తర్వాత రకరకాల మత పెద్దలు స్పందించారు. ఫియర్ భయం కలగదా? కాలేదండి. వై అంటే ఇప్పుడు వ్యవస్థ బాగుంటేనే మీరు బాగుంటారు, మిమ్మల్ని కట్టడి చేయకపోతేనే మీరు బాగుంటారు. ఎంత రామరాజ్యం గురించి మీరు పోరాడుతున్నా, మీరున్నది డెమోక్రసీలో. మనకు ఒక ఫంక్షనల్ డెమోక్రసీ ఉంది, మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, రకరకాల బ్యూరోక్రాటిక్ వ్యవస్థలు ఉన్నాయి. వాటి యొక్క పరిధిలో మీరు సెక్యూర్గా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక మాబ్ కల్చర్ లేదు ఇక్కడ. అంటే మీరేదో అనిపించింది మీరు చేసినట్టు ఇంకెవరో 100 మందికి అనిపించి మిమ్మల్ని ఏదైనా చేశారనుకో కేయాస్ ఏర్పడుతుంది. నేను అడుగుతున్నది యాజ్ ఎ కామన్ మ్యాన్గా, మీకు కుటుంబం ఉంది, వివాహం ఉంది, అయినొచ్చు కదా, మరి వాళ్ళ ఫియర్ కూడా ఒక్కొక్కసారి మీ దగ్గరికి రాదా అని అడుగుతున్నా. అంటే సహజంగానేనండి, వాళ్ళు మా మీద కేసు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి లేని కేసులు కూడా ఉన్నాయని పోలీసులు రిమాండ్కి పంపించినప్పటికీ వీళ్ళు ఎంతమంది స్పందించినా ఒక ధర్మం అనేది మా వైపు ఉంది, సత్యం అనేది మా వైపు ఉంది, మేము ధర్మం వైపు ఉన్నాము అనే గట్టి నమ్మకం స్థిరంగా ఉంచిందండి నన్నైనా నా కుటుంబాన్ని. సరే, నేను అడగాలనుకున్న ప్రశ్నల్లో 2 పదాలు మీరు వాడారు. ధర్మాన్ని నిర్వచిస్తారా అకార్డింగ్ టు యూ అండ్ అకార్డింగ్ టు అవర్ సాక్రెడ్ టెక్స్ట్? అంటే ఇప్పుడు ధర్మం అంటే నిన్ననే ఒక చర్చ జరిగింది. అంటే వ్యక్తి ధర్మాలు ఉన్నాయి, కుటుంబ ధర్మాలు ఉన్నాయి, సామాజిక ధర్మాలు ఉన్నాయి, రాజకీయ ధర్మాలు ఉన్నాయి, విశ్వధర్మాలు ఉన్నాయి. పుట్టుక మరణం విశ్వధర్మం ప్రకారం నడుస్తుంది. సో ధర్మం యొక్క కోర్ మీనింగ్ ఏమిటి అసలు? అంటే నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం వరకు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం పోత పోస్తే రాముడట. ఆ రాముడు నడయాడిన జీవితం అంతా ధర్మం అంటే ఏమిటో తెలిపేది. త్యాగం, ఓర్పు,
సహనం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇవన్నీ కలిపితే ధర్మమే. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం అంటే ఇప్పుడు అవన్నీ మీరు పాటిస్తున్నారా? అనుకుంటున్నా. అదే మీకు తెలియాలి కదా. అనుకుంటున్నామంటే సంశయం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మగవాడిని అనుకుంటుందని ఎవరు చెప్పలేదు. లేదండి, అకార్డింగ్ టు మీ నేను పాటిస్తున్నాను, అనుకుంటున్నాను, నమ్ముతున్నా. పాటిస్తే నమ్మడం ఉండదు, అనుకోవడం ఉండదు. అంటే వద్దు ఈ కైండ్ ఎలిమెంట్. అనుకోవటం తద్భవమా తత్సమమా? అనుకోవటం అనే పదం తద్భవమా తత్సమమా? నాకు ఆ రెండింటి సమస్య మామూలు తెలుగులో చెప్పండి. మీకు తెలియదు కాబట్టి నెక్స్ట్ అట్లా లేను. తద్భవము తత్సవం అనేది తెలుగులో చెప్పండి అంటున్నా. అక్కడి నుంచి వివేకంతో చెప్తా, చెప్పలేక కాదు. అనుకోవటమే తద్భవమో తత్సవమో మనం తెలియనప్పుడు నాకు దాని అర్థాలు తెలియదు, అర్థాలు తెలియదు. సశబ్దమా నిశ్శబ్దమా, అనాథమా అతీతమా? నాకు అకార్డింగ్ టు మీ, నా ధర్మములో నేను ఎంత సత్యమైనప్పటికీ, నేను ఎంత అనుకున్నప్పటికీ చూసేవారికి చెడుగా ఉండొచ్చు అండి. ఐ అగ్రీ, ఉండొచ్చు. కాబట్టి నేను స్థిరంగా అనుకుంటున్నా, స్థిరంగా అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా. అంటే ఆచరణ ఉన్న చోట నమ్మకం ఉంటుందని అడుగుతున్నాను. అంటే ఏది తెలుసు. మళ్ళీ చెప్తున్నా, ఆచరణ, అనుకోవటం, రావటం, పోవటం, ఉండటం, లేకపోవటం, నేను, మీరు, ఇట్లాంటి పదాల్లో తద్భవ తత్సమాల యొక్క భాష భేదం తెలిసిన పండితుని కాదు నేను. మీరు ఆ పదాలు వాడారు కాబట్టి అడుగుతున్నారు. అంటే చెప్తున్నా, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. తద్భవం అనే దానికి ఒక ఉదాహరణ చెప్పండి. అంటే నేను తెలుసుకుంటాను. ఎందుకంటే తత్సవం అనేది ఎప్పుడు వినలేదు. అంటే అలా కాదు స్వామి, తెలియదు నాకు. సంస్కృత భవమైనది, సంస్కృత తుల్యమైంది. అంటే సంస్కృతంతో సమానమైంది. తత్సమము లేకపోతే తద్భవము. అంటే దానికి లోబడి ఉండేది, దాని బయట ఉండేది. పెద్దలు చెప్పగా ఉన్నాం. సరే, మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తా ఒక మాట. ఏదైతే మనకు రూఢిగా తెలుసో ఆ విషయాలు అనుకోవడాలు ఏముండవు అనేది నా అనుభవం. సరే, అదలేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళారు కదా, రిమాండ్ అంటే నేను ఎప్పుడు వెళ్ళలే. ఇది నిజంగా క్యూరియాసిటీ అడుగుతున్నాయి. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్? నాకు పెద్ద తేడా ఏమి లేదండి. అచ్చా, ఆ లోపలికి బయటకి ఉన్న తేడా ఏమిటంటే బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ లేదు, అంతే. ఇంకా మిగతాది పెద్ద తేడా. అయితే ఎవరికైతే సిగరెట్స్, మందు ఇలాంటి అలవాట్లు ఉంటాయో, అలాంటి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఈ అలవాటు లేని వాళ్ళకి బయట లోపల పెద్ద తేడా ఉండదు. ఓకే. తర్వాత మీకు బెదిరింపు కాల్సి వచ్చాయా? లేదండి. మీరు వాళ్ళని బెదిరించారు? లేదండి, లేదు. సరే, మీకు బాగా నచ్చిన ఒక చిన్న ఒక 2 లైన్లు పాడండి. ఇంకొన్ని సరదా ప్రశ్నలు. అన్నీ నచ్చినవి. అట్లా కాదు, అంటే కాంటెక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది. హౌ డు, అంటే మీ స్పందన ఏమిటి దానికి సంబంధించి? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ ఇస్ ఇట్ గుడ్ డిసిషన్ ఆర్ బ్యాడ్ డిసిషన్? అంటే ఇంకా మూలంలోకి వెళ్ళాలండి. అసలు ఈ వార్ కంటే ముందు 27 మందిని ఊచకోత కోసి ప్యాంటులు విప్పి జిప్పులు తీసి ఏ మాత్రం అడిగి కదా కాల్చారు. మీ మోడీకి చెప్పండి అని. అసలు ముందు వారి యొక్క టార్గెట్ ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి? అల్లాను పూజించను అన్నవారందరినీ చంపేయమని ఖురాన్ చెప్తుందంట. అంటే మొండి మీద తలకాయలు ఉంచొద్దు, అట్లా మీరు కానీ చేసి స్వర్గానికి వెళ్ళినా మీకు 72 మంది కన్యలు ఉంటారు అని ఖురాన్లో ఉందంటే. అంటే నాకు తెలియదు. అయితే ఇప్పుడు మరి ఇట్లాంటి ఈ ఖురాన్ని అన్ని మతాలు సమానం, భారతదేశంలో మీరు ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు ఏవైతే పొందుపరుచున్నారో వాటిని అమెండ్మెంట్ చేసి అసలు ముందు ఈ ఖురాన్ అనే దాన్ని ఇక్కడ ప్రచారం, అంటే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఇబ్బంది ఇంకా ప్రచారం చేయొద్దు అని నిషేధించగలిగితే కొంత ఉపయుక్తంగా ఉంటుంది. యుద్ధంతో పాటు అది కూడా చేయాలని కోరుకుంటున్నాను. అది అవుతుంది. అది ఇప్పుడు కాదు కానీ మీ అభిలాష తప్పక నెరవేరుతుంది. ఇది చాలా మంది తప్పకుండా అది జరగవలసింది. అంటే ఇప్పుడు ప్రచారానికి డోర్ ఓపెన్ చేస్తేనే ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. అంటే మ్యానిపులేషన్ అంతా ప్రచారం దగ్గరే. ఇప్పుడు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రీచ్ అని ఎందుకు చెప్తారు? ప్రీచ్ లోనే మాట ఎక్స్టెన్షన్ లోనే మిగతావన్నీ లాగడాలు ఉన్నాయి. అది కామన్ సెన్స్ ఆలోచిస్తే తెలుస్తుంది. నేను అంటున్నది ఇప్పుడు యుద్ధం చేయడం యాజ్ ఎ కామన్ మ్యాన్, రామరాజ్యం దాన్ని అదంతా పక్కన పెడదాం. రెడ్డిగా ఒక కామన్ మ్యాన్, హౌ డు యు ఫీల్? తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు తప్పకుండా చేయాల్సిందే. ఆ చేస్తున్న వారు కనీసం మనం కృతజ్ఞతలు చెప్పి అండగా నిలబడాల్సిందే. అట్లా ఈ సైనికులకి, బికాజ్ వాళ్ళ జీవితాలు ఇచ్చేసే సందర్భం, ఏదైనా ఒక చిన్న కీర్తన దానికి అతికేది ఏదో ఉంటే పాడలేకపోతే మీకు నచ్చింది పాడండి.
మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగని వారెందరో మహానుభావులు. మానస వనచరవర సంచారము నిలిపి అంటే మనసులో వనచరం యొక్క సంచారం నిలిపి వారి లక్ష్యాన్ని మూర్తిగా భావించి ఆ టార్గెట్ను రీచ్ అవ్వాలని కోరుకుంటున్నామండి సైనికులందరూ. చాలా మంచి ఉద్దేశం. తర్వాత మళ్ళీ ఒక 2-3 చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంగీతాభిలాష ఎట్లా పుట్టింది? చిన్నప్పటి నుంచి అమ్మ పాడిన జ్వాల పాట నుంచి. అంటే ప్రొఫెషనల్గా నేర్చుకున్నారా లేకపోతే వెనికిడి? మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో టీటీసీ చేశానండి. అచ్చా, ఓకే. మాది వైష్ణవ సంప్రదాయం. చిన్నప్పుడే మా నాన్న ఒక 6-7 సంవత్సరాల వయసు ఉంటుందేమో, శనివారాలు చేస్తాం కదా 3 నామాలు దిద్ది ఈ వెంకటేశ్వర స్వామి మన అందరికీ తాత అన్నారండి. అప్పటి నుంచి ఎప్పుడైనా శనివారాలు చేసేప్పుడు నామాలు అవి పెట్టుకుంటాం. నాన్న పెట్టేవారు. ఏ చదువు చదువుకోని మా నాన్న చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమయ్య త్యాగరాజు చెప్పింది ఒక్కటే, శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజిత హరే అనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు నయానికి తగు మాటలాడేనే. అందులో కొన్ని భలే ఉంటాయి. గోపీ జన మనోరథము సంగలేకనే కేలియు చేసేవాడు సమయానికి రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయా. తర్వాత రంగుకి మతానికి ఉన్న సంబంధం ఉందా? నాకు తెలిసైతే ఏం లేదండి. అట్లా నాకు ఇప్పుడు మీ రామరాజ్యానికి ఆర్మీకి ఒక బ్లాక్ డ్రెస్ ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. అట్లాంటి ఒకరొక డ్రెస్ రావచ్చు కదా. అంటే ఇప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటే దాని పట్ల వైఖరి కూడా ఉంది. రామరాజ్యంలో 2 ఉన్నాయండి. ఒకటి పాలకులు వారంలో ఒక్కరోజు పనిచేసేవారు, వాళ్ళకి ఏ శాలరీ ఉండదు. రెండోది సైనికులు ఫుల్ టైమ్ గా పనిచేసేవారు. పాలకులకేమో కాషాయం, సైన్యానికేమో బ్లాక్ నలుపు. అచ్చా, అంటే కలపాల్సింది మళ్ళీ విభజన ఎందుకు? అట్లా కాదండి, పాలకులు సైనికులు వేరే వేరే ఉండొద్దా మరి? అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో తీసుకున్నాను అంతేనా? ఓకే ఓకే. అంటే ఎన్నో రంగులు ఉంది, బ్లాక్ ఎందుకని నాకు అనిపించింది. వై అట్లా అసలు ఎండాకాలం అట్లా కష్టమే. ఇదే సైన్యం సహజంగానే సహనం, ఓర్పు ఇవన్నీ ఉండాల్సిన సహనానికి ఓర్పుకి. అంటే ఇప్పుడు ఎంత సైన్యం క్రియేట్ చేయాలని మీ లక్ష్యం? ఎందుకంటే లక్ష్యం లేకుండా అంటే కనీసం మొదటి విడతగా ఒక 5,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యం ఉంది. ఎప్పటి వరకు అవుతుంది? ఏమో ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు కానీ పని మొదలు పెట్టి ఊరికి ఒక్క సైనికుడిని ఎవరన్నా ముందుకు వచ్చిన వాడు ఉన్నారా? కోటప్పకొండలో అర్చకులు అయితే 100 మంది సైన్యాన్ని ఇస్తానని ఆయనే వీడియో పెట్టారండి. ఆయనే నేను 100 మందిని ఇస్తా మా కోటప్పకొండ నుంచి అని వీడియో పెట్టారు. సరే, ఇప్పుడు 5,000 మంది జమ అయ్యారు అనుకుందాం. ఇమ్మీడియట్గా ఏం చేస్తాం? 5,000 మంది మేము జమ అయితే ఎక్కడెక్కడ అన్యాక్రాంతం అయిపోయిన గోచార భూములు, దేవాలయాల భూములు, కేసులు ఏ కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్న న్యాయమూర్తి మీద, అది అర్థమైంది, న్యాయమూర్తి మీద మీరు 197 CRPC 218 BNSS ఎందుకు ప్రయోగించలేదని, ఆ ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద 43 CRPC ప్రయోగించడం కోసం ఈ సైన్యాన్ని ఉపయోగించుకుంటామండి. ఇప్పుడు మీకున్న అవగాహన వాళ్ళందరికీ ఉందా? వాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సి వస్తుంది. నాకు లేకపోయినా వాళ్ళకు ఉండాలండి. నా ఉద్దేశం ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ మీకు ఒక అవగాహన ఉంది. ఒకవేళ మీరు పక్కకు తప్పుకున్నారనుకో, వాళ్ళకి ఒక ఐడియాలజికల్ సపోర్ట్ లేని కారణంగా, లేకపోతే ఒక స్ట్రెంత్ లేని కారణంగా ఆగిపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఏకస్వామ్యం అవుతుందో అట్లాంటి మూమెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైతే ఒక మూమెంట్ అనేది ఒక లీడర్ ఏర్పడ్డ తర్వాత ఆ లీడర్ తన లీడర్షిప్ క్వాలిటీస్తో చాలామందిని తయారు కనుక చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా నువ్వు అనుకున్న ఐడియాలజీని ఆధారం చేసుకుని ఆపరేట్ చేయగలిగితే ఇట్స్ సస్టైన్డ్. అంటే మనం రష్యన్ రెవల్యూషన్ నుంచి మన స్వాతంత్ర సంగ్రామం వరకు, తర్వాత ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో కూడా ఇదంతా జరుగుతున్నది. సో అట్లాంటి ఆలోచనలు నీకు ఎట్లా ఏమున్నాయి? ఇప్పుడు మాకున్న పరిజ్ఞానాలు CRPC మీద, IPC కానీ కొత్తగా ఏవైతే BNSS, BSCగా మారినాయో, కాన్స్టిట్యూషన్ మీద, భగవద్గీత మీద, రామాయణం మీద మాకుండే కొద్దిపాటి పరిజ్ఞానంతో మాకుండే సైన్యానికి పాలకులు కూడా బోధిస్తున్నాం. తర్వాత ఇప్పుడు మీరు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎప్పటి నుంచో చెప్తారు, మీ ఛానల్ నేను చూశాను. ఇప్పుడు మన ఎన్నికలు వస్తే ఒక మేనిఫెస్టో ఉంటుంది.
మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, లేకపోతే ఒక మతాన్ని అనుసరించే వారికి ఒక భగవద్గీత ఉంది, ఒక ప్రింటెడ్ డాక్యుమెంట్. ఇంతవరకు ఏదైనా ఒక ప్రింటెడ్ డాక్యుమెంట్ చేశారు అంటే దేంట్లో నేను అనుకుంటున్నది ఇది ఉందండి. రామరాజ్యం.net వెబ్సైట్లోనే పీడిఎఫ్స్ ఉన్నాయండి. రామరాజ్యం అంటే ఏమిటి అని అట్లా కాదు, అంటే ఒక్క పర్టికులర్ ఆథెంటిక్ బుక్ ఉందండి. అట్లాంటిది ఏమన్నా ఉందండి, అది పీడిఎఫ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అంటే దాంట్లో ఏ అంశాలు మీరు చేశారు? దాంట్లో అసలు రామరాజ్యం అంటే ఏమిటి, రామరాజ్య స్థాపన ఇప్పుడు ఎందుకు అవసరం, రామరాజ్య స్థాపన ఎలా సాధ్యం, రామరాజ్య స్థాపనకు ఆటంకం ఏమిటి, ఆటంకపరిచే వారికి ఉండేటువంటి రక్షణ కవచాలు ఏంటి, వాటిని బ్రేక్ చేయడం కోసం చట్టంలో ఉండే రక్షణ కవచాలు ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ పొందుపరుస్తూ పీడిఎఫ్ కింద ఉందండి. ఓకే. తర్వాత ఇప్పుడు మీ దగ్గర సైన్యంగా ఎంతమంది ఉన్నారు? సుమారు ఒక 30 members లోపు ఉంటామండి. ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ ఒక 20,000 ఇస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ట్రస్ట్ ఉంది కదండి, కాస్ట్ ట్రస్ట్ ఉంది, బట్ ఆ ట్రస్ట్ కూడా ఎవరో డబ్బులు ఇస్తారండి. ఇచ్చే చాలా పెద్ద మనసున్న మనుషులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు అందరూ ఒక సైనికుడు ఒకరు అడాప్ట్ చేసుకుంటున్నారండి. ఓకే. దానివల్ల మీకు వ్యక్తిగతంగా మీరేం మనీ పెట్టడం లేదు, అవసరం లేదు. సో అది సెల్ఫ్ సస్టైన్డా లేకపోతే నిరంతరం మీ యొక్క చొరవ లేకపోతే మీ యొక్క హ్యాండ్ అవసరం అంటే వాట్ ఇస్? లేదండి, అది ఎవరైతే ఉన్నారో ట్రస్టీస్ సుమారు 10 మంది దాకా మేము ట్రస్టీస్ ఉన్నాము. ఆబ్వియస్గా ఎవరో ఒకళ్ళు వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ రేపు ఏదన్నా అమౌంట్ అవసరం ఉంది వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారండి చాలా మంది. ఓకే. సో ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్లో మీకు బాగా నచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు? నేషనల్ వైడ్ ఎవరు లేరు. వై అంటే పోనీ నచ్చిన వాళ్ళు అసలు భూమి మీద లేనే లేరు ఇప్పటి వరకు, అంటే ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేరండి. మరి ఎట్లుండాలి? ఒక న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తే ఈ న్యాయమూర్తుల్ని ఆర్టికల్ 124 sub-clause 4 ప్రకారంగా ఇంపీచ్ చేసే అధికారం అక్కడ కేంద్రంలో ఉండే ప్రధానమంత్రులకు ఉందండి. ఆ బిల్లు ప్రవేశపెట్టడం కోసం పూర్తి అవనివ్వండి. ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి ఆర్టికల్ 124 sub-clause 4 ప్రయోగించలేదు. కింద స్థాయి వ్యక్తులు న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇచ్చినప్పుడు 197 CRPC ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందండి. ఏ ముఖ్యమంత్రి ఈ పని చేయలేదు. కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయమూర్తులు ఆ పని మానేశారు. ఏది ఈ పొలిటీషియన్స్ ఈ పని చేయకపోవటం వల్ల. కాబట్టి ఎవరైనా నేను మర్చిపోయి ఉంటే ఆర్టికల్ 124 sub-clause 4 ప్రయోగించి న్యాయమూర్తులను తొలగించారు అని ఏమన్నా ప్రధానమంత్రిని చూపించంటే నేను మెచ్చుకుంటాను. అదొక అంశం. అట్లా కాకుండా ఒక క్వాలిటీ వైజ్ లేదండి, లేవు. పోనీ ఎలా ఉండాలి అది ఒక్కటి తీసేద్దాం. అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ పొలిటీషియన్? పొలిటీషియన్ అంటే తెలుసు, అంటే 2015లో ఎండమావిలో నీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం లాంటిది కదా. 2015లో నరేంద్ర మోడీ గారు మంచి బిల్లు తీసుకొచ్చారండి. ఏంటది? అది NJC యాక్ట్. ఈ న్యాయమూర్తులు మీకు మీరు నియమించుకోవడం కాదు, ఎలా నియమించుకోవాలని చెప్పి చట్టం తీసుకొచ్చారండి. ఆయన ఏం చేశారు, ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేసి కొట్టేసిందండి. అందులో 4 న్యాయమూర్తులు ఉన్నారు కొట్టేసిన. ఒక ఆయన జాస్తి చలమేశ్వర్, ఒక ఆయన దాన్ని సమర్థించారండి. ఈ కొట్టేసిన న్యాయమూర్తి గురించి ఈ కొట్టేసిన న్యాయమూర్తుల్ని ఒక్కసారి నరేంద్ర మోడీ గారు ఆలోచించి, అరే నేను ఇంత బలమైన ప్రధానమంత్రిని, నేను తీసుకొచ్చిన బిల్లు మంచి బిల్లు, ఇది ధర్మం కోసం తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చిన బిల్లుని ఈ సుప్రీంకోర్టు 4 న్యాయమూర్తులు కొట్టేస్తే సామాన్యులు ఎలా ఎదుర్కోవాలి, సుప్రీంకోర్టులో కేసులు వేసుకుని వాళ్ళు ఎలా సస్టైన్ అవ్వాలి, సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆయన ఆలోచించి ఈ 4 న్యాయమూర్తులను తొలగించేసి ఉంటే అబ్బా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడే అభిమానిగా నేను చెప్పుండేవాడినండి. ఆయన చేసే రకరకాల పనులు అదొక్క అంశం. ఏ వ్యక్తి 100% ఇంకొక వ్యక్తిని తన చేష్టల ద్వారా తృప్తి పరచలేడు కదా. ఇప్పుడు ఉదాహరణకి రామాయణం తీసుకుని రాముల వారు కూడా ఒక చేసిన పని అట్లా చేసి ఉండకపోతే బాగుండేది, అంటే ఇప్పుడు చెట్టు వెనుక నుంచి చెప్పకపోతే బాగుండేది, దాన్ని పట్టుకున్నాడు. చెట్టు వెనుక చంపలేదండి, వాల్మీకి రామాయణంలో కూడా లేదు. చెట్టు ఎగ్జాంపుల్ లేదు, నేను చెప్పేది ఒక ఆర్గ్యుమెంట్గా చెప్తాను, నాకు అస్సలు అవగాహన లేదు వాటి మీద. సో నేను దాన్ని రూఢిగా చెప్పట్లేదు. ఒకవేళ అట్లాంటి ఒక్కదాన్ని పట్టుకుని మొత్తాన్ని కొట్టేస్తే ఎట్లా అంటున్నా నేను. అంటే మీకు ఏమిటంటే దీని మీద అవగాహన లేకపోవడం, ఈ పదం ఈజీగా వాడేశారు మీరు. అవగాహన లేదు. అన్నింటికంటే ప్రధానమైనదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలే. ఈ న్యాయస్థానాలు ఆ పని చెయ్యకపోయినా వారి మీద ఈ 197 CRPC కానీ ఆర్టికల్ 124 sub-clause 4 కానీ ప్రయోగించేటువంటి విషయాన్ని విస్మరించేసిన తర్వాత ఇంక వారు ఏం చేసినా ఉపయోగం లేదు. అది ఒప్పుకుంటుందబ్బా, మళ్ళీ అక్కడికే వస్తుంది. నువ్వు డైరెక్ట్ కేంద్ర బిందువుని కొడుతున్నావు. అంటే ఇది ఉంటే ఉంది, లేకపోతే అది ఎంత గొప్పదో నాకు అక్కడ ఏమంటారు ఆర్గ్యుమెంట్ లేదు, క్వశ్చన్ లేదు. అది వదిలేద్దాం. తర్వాత ఊరికే
చిన్న చిన్న కామన్ మ్యాన్ ఆస్పెక్ట్లో ఒక స్పాంటేనియస్ క్వశ్చన్స్. ఓకే. ఇప్పుడు ఒక మనిషిని చూస్తే మీరు మతం చూస్తారా, లేకపోతే మనిషిని చూస్తారా, తత్వాన్ని చూస్తారా, క్వాలిటీ చూస్తారా? మతం కనిపించదు కానీ వారు సన్మార్గాన్ని కలిగి ఉన్నారా లేదా చూస్తానండి. ఓకే, అది ఎవరైనా ఓకే, ఎవరైనా ఓకే. అంటే ఇప్పుడు మన మతం వాడు ఎంత దుర్మార్గైనా నాకు ఓకే, అట్లా లేదు. సన్మార్గం చూస్తామండి. సన్మార్గం. సత్యం అంటే నిజమే. నిజం వేరు, సత్యం వేరు కదా. అంటే అంటే రెండు మీకు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ తద్భావాలు అంటే అంటున్నది నేను ఆర్గ్యూ చేస్తలేను, దాన్ని కాస్త విశదీకరించడం అడుగుతున్నా. నాకు ఏ ఆసక్తి లేదు మీతో ఆర్గ్యూ చేయడానికి. ఒకవేళ నేను ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే హంబుల్గా అడిగి తెలుసుకుంటా, నాకు తెలియకపోతే తెలియదని చెప్తా. మనం ఇక్కడ నటించి సాధించేది ఏమి లేదు. సత్యాన్ని మీరు ధర్మం సత్యం అంటున్నప్పుడు నేను కామన్ మ్యాన్గా నేను నిజంగా మీ అంత యాక్టివ్గా సమాజంతో పనిచేస్తలేను. నేను కాస్త మనసులో ఉన్న రుగ్మతలను క్లీన్ చేయడానికి నా వంతు సహాయం చేస్తా, అంతవరకు ఓకే. ఎవరికి ఆకలితే అన్నం వండి పెడతా, దాహం అయితే నీళ్ళు ఇస్తా, షెల్టర్ ఇస్తా. అదొక కామన్గా ప్రస్తుతం నేను చేస్తున్న సేవ. మీరేమిటి ఒక స్టాండ్ తీసుకున్నారు, ఒక రామరాజ్యం అన్నారు, ఒక ఆర్మీ క్రియేట్ చేసుకున్నారు, సైనికులు అన్నారు, పాలకులు అన్నారు, ఒక ట్రస్ట్ పెట్టారు. సో యు ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఒక జీఎల్ స్వామి లాంటి హోదాలు ఉన్నవాడు సత్యం అంటే ఏంటంటే ఏదో ఒకటి అని చెప్పడానికి లేదు. వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకు ఒక రైట్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫిలసాఫికల్ బేస్ కూడా ఉంటుంది. సో మీరు చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి మిమ్మల్ని అడగవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరో దాని పోయే దాని అనుకో సత్యం అంటే మంచి మనిషి అంటే వదిలేస్తా అతన్ని ఎందుకు ఆర్గ్యూ చేస్తా? మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఈజ్ ఇట్? సత్యం అంటే నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో అయ్యా ఏది ఆచరణతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం సన్మార్గంలో పయనించడం కోసం దారి తీస్తుందో ఆ దారి తీసే ప్రక్రియ అంతా కూడా నా దృష్టిలో సత్యమే. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ఆధ్యాత్మిక మనసు ఉన్నవాడు, ఆధ్యాత్మికమైన మనసు ఉంది అని చెప్పుకుంటారా? లేదా అంటే వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడున్న స్పిరిచువాలిటీని చూస్తే మీకేమనిపిస్తుంది? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదండి. నాకు తెలియదు. మరి ఇప్పుడు మీకు తెలిసింది మీరు ఆచరిస్తున్నది ఏమిటి? ఇప్పుడు రాముడు ఆధ్యాత్మిక మార్గం కాదా? అడుగుతున్నా, తెలియదు నాకు. న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ కయజాదిశ ట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. దుర్గుణ కాయజాది షట్రిపులు జయించి కార్యము తెలియను. అది తప్పించి ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదండి. పోనీ రాముల వారు ఆధ్యాత్మిక కోణం ఉంది లేదు? రాముడి దగ్గర కూడా ఆధ్యాత్మిక కోణం లేదు. ఇప్పుడు రాముని మీరు రాజుగా చూస్తారా లేకపోతే దైవంగా చూస్తారా? వాట్ ఈజ్ ఇట్? రావణాసురుడు భక్తుడు, రాముడు సన్మార్గపరుడు. ఆయన రాజు లేకపోతే దేవుడు అని అన్ని మాటలకు అతీతమైంది ఆయన సన్మార్గం అండి. త్యాగరాజ కీర్తనలో చెప్తాడండి ఎవరు రాముడి గురించి. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్మునిచే బల్కజేసితివి. అదేంటి? చదువులన్నీ తెలిసిన శంకరుడే హనుమంతుడి రూపంలో వచ్చి రాముడికి మొక్కటం ఏమిటి? రాముడికి సహాయం చేయటం ఏమిటి? మహాపండితుడు, మహాభక్తుడు, జపాలు తపాలు చేసేటువంటి రావణాసురుడి దగ్గరికి కదా ఆ శంకరాంశుడైన హనుమంతుడు వెళ్ళి సహాయం చేయడానికి వెళ్ళాలి. రాముడి దగ్గర ఎందుకు వచ్చాడు? రాముడు భక్తిపరుడు కాదే. రావణాసురుడు అంత భక్తిపరుడు రాముడు అని ముద్ర పడలేదే. రాముడి దగ్గర ఉంది సన్మార్గమే, ఆధ్యాత్మికత కాదు. ఇప్పుడు త్యాగరాజ స్వామి ఒక భావనలో చెప్పిన దాన్ని మీరు దాన్ని 100% సత్యం ఎందుకు తీసుకుంటున్నారు? త్యాగరాజ స్వామి అంటే ఎవరు ఎప్పుడైనా మీరు విన్నారా? తెలుసుకునే ప్రయత్నం చేశారు? నేను తెలుసుకున్నాను. నేను కొంత కర్ణాటక క్లాసికల్ తెలుసుకున్నా కాబట్టి యాజ్ ఎ థియరీగా. మరుగేలరా రాఘవ, ఇంకెందుకు దాక్కుంటావయ్యా? అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నయ్యా. మరి నేనెవరో చెప్తాను, వింటావయ్యా? రజత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజునికెరికే విశ్వసించి తెలుసుకోవో మనసా. వెండి కొండ అధిపతి పరమేశ్వరుడు తన భార్యకి చెబుతున్నటువంటి స్వరార్ణవ మర్మం నాకు తెలుసయ్యా.
అంటే నేను ఇది విన్న తర్వాత నాకు అర్థమైంది, పెద్ద జ్ఞానం నాకు లేకపోవడం వల్ల, ఓహో వెండి కొండ అధిపతి పరమేశ్వరుడు తన భార్యకు చెబుతున్న స్వరార్ణవ మర్మం నాకు తెలుసు అంటున్నాడు ఆయన. నాకు స్వరార్ణవ మర్మం తెలుసు అంటలే, పరమేశ్వరుడు తన భార్యకి ఏ మర్మం అయితే స్వరార్ణవ మర్మం చెప్తున్నాడు అది తెలుసు అంటున్నాడు ఆయన. నాకు అర్థమైంది త్యాగరాజ్ అంటే ఎవరో, నాకు క్లారిటీ వచ్చిందండి. కాబట్టి నేను నమ్ముతున్నా, అట్లా రూఢి నేను నమ్ముతున్నా త్యాగరాజు ఎవరో నాకు క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నా. మీరు రాసిన ఇప్పుడు ఇంతమందిని ఇన్స్పైర్, ఇప్పుడు త్యాగరాజ స్వామికి ఒక భావస్ఫూర్తి కలిగి భావస్పందన కలిగి అక్కడి నుంచి ఒక అద్భుతమైన కీర్తనలు రాశాడు. మీకు తెలుసు, నాకు తెలుసు, చాలా ఉన్నాయి. కొన్ని పాడుకునే మనిద్దరం పాడుకునేవి కూడా ఉన్నాయి కామన్గా. మరి మీలో ఆ స్ఫూర్తి కలిగి ఎప్పుడైనా రాశారా? లేదు. ఎందుకు? అంత జ్ఞానం అక్కర్లేదు. నాకు ఈ భాష మీద కూడా అంత పట్టు లేదండి. పట్టు ఉన్న భాషలో ఉన్న పట్టుతో రాయొచ్చు కదా. లేదండి, లేదు. అట్లా ఎప్పుడు అనిపించింది? హనుమంతుడి ముందు కుప్పగంతులు వేయకూడదండి. అంటే వాళ్ళతో పోల్చుకుంటే అట్లా పోల్చు. ఇప్పుడు మీరు ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో మీరు ఎవరితో పోల్చుకోవట్లేదు, మీకు అనిపించింది చేస్తున్నారు. లేదు, నాకు అనిపించింది చేయట్లేదు. మీరు ఒక బెగ్గర ఉన్నాడు, ఒక ముస్టైన్ ఉన్నాడు అండి. ఆయన శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారు రామ రామ అని. ఆయనే రోల్ మోడల్ అండి ఆయన. నేను మీతో మాట్లాడే ప్రతి అక్షరం ఆ బెగ్గర ముస్టైన్ పెట్టిన భిక్షేనండి. ఉన్నారు ఆయన? ఉన్నారండి. అచ్చా, ఎక్కడ ఉంటారు ఆయన? వివరాలు తిరుగుతూ ఉంటాడండి, శ్మశానాల్లోనే నివాసం అండి ఆయన. భిక్షం ఎత్తుకుని ఉంటారు. ఏ నెలలో 2 సార్లు 3 సార్లు భిక్షానికి వెళ్తారండి. అదే తినేస్తారు. మిగతా సమయం అంతా కూర్చోవటం, రామ్ రామ్ అని జపం చేయటం. సో మీరు జప తప ధ్యానాదులు మననం స్మరణం అట్లా ఏమైనా చేస్తారు? పనేనా? ఏం లేదండి, ఆయన కీర్తనలు వినటమే. అచ్చా, శ్యామన వైర్ కీర్తనలు వినటమే, జపమైన తపమైన అంతే. ఇది ఉంది కదా ఒక త్యాగరాజ స్వామి కీర్తన ఏదంటే, నిధి చాలా సుఖమా, అది పాడండి. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా బల్కు మనసా అంటే మళ్ళీ మనసుని అడుగుతున్నాడు. అయితే అక్కడ ఏంటంటే తంజావూరు మహారాజు ఆయనకి నిధి పంపించినప్పుడు, మీరు మా ఆస్థానానికి వచ్చి, శరభోజి మహారాజు ఆస్థానానికి వచ్చి మీరు పాటలు పాడండి, రాముని కీర్తించండి, మేము మిమ్మల్ని ఆస్థాన విద్వాంసుగా గుర్తించి మీకు ఈ జాబ్ ఇస్తున్నాం, ఇదంతా తీసుకోండి అంటే ఈయన వద్దంటాడు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని చెప్పనేసి, నాకు ఈ నిధి ఏం వద్దు, నాకు ఇది పట్టుకెళ్ళిపోండి అంటే వాళ్ళ అన్నయ్య జపేశ్వరయ్య, అరే నీకు అసలు ఏమన్నా బుర్రకాయ ఉందా నీకు? ఇదే విషయం రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ రాజు వచ్చి నీ తలకాయ పట్టుకెళ్ళమంటాడా? ఇదే భటులు వెనక్కి వచ్చి నీ తలకాయ పట్టుకెళ్తారు, అప్పుడు నేను ఎవరు కాపాడతారా అంటే, అన్నయ్య నువ్వేమో ఈయన ప్రభుని ప్రభు అన్నావు, నేనేమో రాముని నమ్ముకున్నా, నాకు ఆయనే చక్రవర్తి, ఆయనే ప్రభు. ఒకవేళ నువ్వు చెప్తున్నటువంటి ఈ రాజు యొక్క భటులు మళ్ళీ తిరిగి నా తలకాయ పట్టుకెళ్ళడానికి వస్తే కాపాడే బాధ్యత ఆ చక్రవర్తి, ఆ రాముడిది అన్నయ్య. ఎన్నిసార్లు వచ్చాడు, నారీమణికి చీరలు ఇచ్చాడు, ప్రహ్లాదుడి కోసం నరమృగం ఇచ్చాడు, రకరకాల సార్లు రకరకాల యుగాల్లో వచ్చినవాడు ఈసారి రాకపోతే వాడి కీర్తి పోతుంది అన్నయ్య, వాడి పేరు పోతుంది. పోతే నా తలదేమన్నా నా బోడి తల. ఇన్ని యుగాలు వచ్చినవాడు నేను నమ్ముకున్నప్పుడు నా కోసం రాకపోతే ఆయన పరుగు పోతుంది, ఆయన పేరు పోతుంది అన్నయ్య. ఇన్ని యుగాలుగా సంపాదించుకున్న పేరు పోతుంది అతని ప్రెస్టీజ్ అట్ స్టేక్ అంటాడు. సో ఇంకా ఈ రామాయణం కాకపోతే లేకపోతే త్యాగరాజ స్వామి కీర్తనలు కాకుండా అధ్యయనానికి మీరు ఉపయోగించే టెక్స్ట్ ఏమిటి అసలు, అంటే మీ అవగాహనకి? అంటే నేను భగవద్గీత ధనంజయ గోత్రులు చెప్పగా విన్నానండి. సహజంగా ఆ గోత్రులు, ధనంజయ గోత్రులు ఎవరంటే భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అనే ప్రవర్ ఏ గోత్ర క్షత్రియ ప్రవర్లో దాగుందో వారు బోధిస్తే భగవద్గీత విన్నాను. అవును, నేను హఠాత్తు గుర్తొచ్చింది. ఇప్పుడు రంగరాజన్ కేసులో ఈ గోత్ర ప్రస్తావన ఏంటి అసలు? నాకు అసలు అది లేదు. మీరు గోత్రం అనగానే గుర్తొచ్చింది. ఈ గోత్ర ప్రస్తావన ఏంటి అంటే చెప్తాను. ఒక 500-600 సంవత్సరాలు ఈ భూమిని మేము పరిపాలించి, ఇది మా ముస్లిమ్స్ది, ఈ మీ ఇల్లు కూడా మాదే అని వక్ఫ్ బోర్డు పేరుతో పాపం వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, దొంగ కార్యక్రమాలు చేస్తారు. 500-600 సంవత్సరాలు పరిపాలించారు అన్నానికి సాక్ష్యంగా నిజాం అని వాళ్ళు వెళ్ళారు. కొంత మనకి ఇవి కూడా హిస్టరీ కూడా ఉందండి, నిజం అబద్ధం కాదు. మరి వాల్మీకి రామాయణంలో వాలితో రాముడు పలికిన మాట, ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులది వాలి. అలా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడి భూమిని వెళ్తున్నాడు. భరతుడు ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను సంహరించి హక్కు నేను కలిగి ఉన్నాను అన్నాడు. అసలు మరి ఈ ఇక్ష్వాకు వంశం అనే పదం రాముడు వాడాడు.
ఏ ఇక్ష్వాకు వంశీయులకి తప్ప భృగు వంశీయులకి భూమిలో వాటా లేదా? భరత వంశీయులకి లేదా? కుషు వంశీయులకి లేదా? ఇది వేరే డిస్కషన్ పెట్టుకుందాం. కానీ రాముడు పెద్ద ఆయన అయితే, మనం గౌరవించే పెద్ద ఆయన అయితే ఈ భూమి ఇక్ష్వాకు వంశీయులనే పదం వాడాడు. మరి ఇక్ష్వాకు వంశీయులు ఎవరు? ఏ గోత్రాల్లో ఉన్నారు? మేము మీ గుడికి వచ్చినప్పుడు అర్చక పురోహితులు మీకే కదా చెప్తాం, మా గోత్రాల్లో మా ప్రవర్లో మా గోత్రాన్ని బట్టి మా ప్రవర చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే కదా. కాబట్టి దురదృష్టం ఏమిటంటే అసలు ఇక్ష్వాకు వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అనేటువంటి అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరగలేదు. కాబట్టి చాలా మంది అర్చక పురోహితులను అడిగేవాడు, రంగరాజన్ గారినే కాదు, మైక్ పెట్టి వాల్మీకి రామాయణంలో ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని మీలాంటి పెద్దలు చెప్పగా మేము విన్నాం, మీరు విన్నా, మేము కూడా విన్నాం. మరి ఆ ఇక్ష్వాకు వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? ఒక మసీదుకి ఫ్రైడే జనం వెళ్తున్నారంటే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రెగ్యులర్గా వస్తున్నారు, వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఇప్పుడు మరి మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులకి ఎవరు ఇక్ష్వాకు వంశీయులు, ఎవరు భృగు వంశీయులు, ఎవరు కుషు వంశీయులు, ఎవరు భరత వంశీయులు, మన ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, మన ఆలయ పరిధి దాటి ఎంతమంది ఉన్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, బాధ్యత ఉందా లేదా? ఉంది. కానీ నేను అడిగిందని చెప్పలేదు మీరు. చెప్పండి. ఇప్పుడు ఇక్ష్వాకు వంశం అనేది ఉంది, దాని పరిధిలోకి ఏ గోత్రికులు వస్తారని అడుగుతున్నారు మీరు. కరెక్టే. మీకు ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు? ఏమిటి దీనికి జవాబు ఒక ఆయన చెప్పాడు. ఏమిటి? ఒక ఆయన మాకు ఎక్కడ కాజీపాలెం వెన్నవాడనే గ్రామంలో ఒక అర్చకులు మాత్రం చెప్పారు, అంటే ఇక్ష్వాకు వంశీయులు చాలా గోత్రాల్లో ఉన్నారు, ఆయన మాత్రం వశిష్ఠ గోత్రం కనీసం ఒక గోత్రం పేరైనా చెప్పారండి ఆయన. అచ్చా, ఓకే. సరే, ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ఏమిటి? మంచి ప్రశ్న. 500-600 సంవత్సరాలు మీరు పరిపాలించి భూమి మీదేని ఒక బోర్డు పేరుతో క్లెయిమ్ చేసుకుంటున్నారు నాయన. అదే చేసుకుంటున్నారు నాయన. మరి మీకు తెలుసో తెలియదో ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. సాక్ష్యం రామాయణంలో పదం ఇదిగో. అందుకు సజీవ సాక్ష్యంగా వారి బంధువులు, వారి వంశీయులు, ఈ గోత్రాలు ఇక్ష్వాకు వంశీయులు ఉన్నారు నాయన, మీకంటే ముందు ఈ భూమి మాది నాయన అని చెప్పడం కోసమైనా ఒక అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అదొక ఆర్గ్యుమెంట్కి మంచి కోర్టులో కనీసం చెప్పుకోవడానికైనా ఉంటుంది. అదే మీరు చెప్తుంటే నాకు మన టాపిక్ సంబంధంగా ఒక అంశం గుర్తొచ్చింది. ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. మీరైతే చిన్న పాట పాడు. 4 డిగ్రీ మెడిటేషన్ అని ఒక ఆశ్రమం వాళ్ళు క్రియేట్ చేశారంట. అంటే 4 డిగ్రీ 4 డైమెన్షనల్ మెడిటేషన్, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ అట్లా. ఇప్పుడు ఒక దేశంలో ఏం చేశారంటే అక్కడ వాళ్ళు ఇతని మీద ఒక లీగల్ సూట్ పంపించారు. ఈ 4 డైమెన్షన్ మెడిటేషన్ని మేము కాపీరైట్ చేయించుకున్నాం, మాకు పేటెంట్ ఉంది, అందుకని మీరు అది వాడొద్దు. ఆ తర్వాత 8 డైమెన్షన్ మెడిటేషన్ అని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఇంకొక లీగల్ సూట్ పంపిస్తే ఇతను చెప్పాడంట, యాక్చువల్లీ చెప్పింది ఓషో, మనం ఒక పని చేద్దాం, లెట్ us have 360 డిగ్రీ మెడిటేషన్. అప్పుడు అన్ని డిగ్రీల మెడిటేషన్ ఇందులో వస్తాయి, అందుకని అన్ని లీగల్ రైట్స్ మనకు ఉంటాయి. ఒకవేళ మీరు కాపీరైట్ చేసుకోవాల్సి వస్తే ఆ దేశానికి వాళ్ళకి చెప్తున్నా, స్టూపిడిటీని కాపీరైట్ చేసుకోండి, అప్పుడు ఓన్లీ నువ్వు ఒక్కడివి స్టూపిడ్గా ఉంటావు, ఇంకెవరు. మీరు చెప్పింది ఏంది, ఈ సోకాళ్ళు బచ్చానాయుళ్ళు ఈ భూమి మా, ఆ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నారు కదా. అరే 1000 సంవత్సరాల క్రితం రాముల వారు చెప్పాడు ఈ భూమి అంతా మాదే, అలాంటప్పుడు అది క్లెయిమ్ లోకి తీసుకోవాలి కదా, అదే మీరు చెప్తున్నారు. కరెక్ట్. ఈ కాన్స్టిట్యూషన్ లోనే ఇండియా దట్ ఈస్ భారత్ అంటే భరతుడు పరిపాలించాడు కాబట్టి భరత వంశీయులు పరిపాలించిన భూమి అని అంటారు. అసలు మన భారతానికి భరత వంశీయుల కథ అని ఉందండి, భరత వంశీయుల చరిత్ర అని ఉంటుంది. కృష్ణుడు కూడా అర్జునుడిని 4వ అధ్యాయం 7వ శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ అని సంబోధించాడండి. ఆ భరతవంశీయులు కూడా ఇప్పటికీ ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో జీవించున్నారండి. వాళ్ళకి సోయుందా? చాలా మంది తెలుసుండకపోవచ్చు. ఇంకొకటి, మేము భరతవంశీయులు అని తెలుసుండకపోవచ్చు. చిన్న చిక్కుంది రెడ్డి సాబ్. ఇప్పుడు వాల్మీకి గారు చెప్పారు, ఇక్ష్వాకు వంశ ప్రస్తావన వచ్చింది, ఇక్ష్వాకు వంశంలో ఎంతమంది గోత్రీయులు ఉన్నారో అట్లాంటి వాళ్ళని మీరు మేలుకొల్పి పనిచేశారు, తద్వారా దాన్ని ఆ లీగల్ హెయిర్స్ ఉన్నారు. హఠాత్తుగా వాళ్ళు దుర్మార్గులైతే అంటే అలా కాదు ఒక మాట, దుర్మార్గులు ఎవరున్నా ఏ రూపంలో ఉన్నా వారిని శిక్షించడం కోసం మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అది క్లియర్. ఓకే, ఆ వ్యవస్థ ఆ పని చెయ్యాలని మనం కోరుకుంటున్నాం.
సరే, హిందువైనా మన బంధువైనా దుర్మార్గులు శిక్షించబడాలని కోరుకుంటున్నాం స్వామి. చివరిగా ఒక్క మాట రెడ్డి గారు, అయ్యా, చట్టాన్ని మీరు గౌరవిస్తారా లేదా ఎప్పుడైనా అతిక్రమిస్తారా? ఇది నేను ఈ ప్రశ్న జెన్యున్ ఓ ఫ్రెండ్ గా అడుగుతున్నా, అడుగుతున్నా. చట్టాన్ని మాకంటే గౌరవించే వాళ్ళు ఎవరూ లేరండి. అంతే అంతే. సో ఇంతవరకు ఎప్పుడైనా అతిక్రమించారా? మీ యొక్క కాన్షియస్ లేదండి, మీ లీగల్ ప్రావిస్ అండ్ కాన్షియస్ చెప్పండి, అతిక్రమించలేదు. అంతే, అడగాల్సింది అడిగేసిన. నాకు చక్కటి నీ గాత్రం బాగుంటుంది, చివరి మాట ఒక్క లైన్. ఇంకోటి లాస్ట్ మాట, గడ్డం ఎందుకు అంటే రికార్డ్ అవుతుందా అవని? అంటే ఇంతకు ముందు కరోనాకు ముందు అయితే కొంచెం సేవింగ్ అయ్యి ఉండేదండి. కరోనా నుంచి అలా వదిలేసామండి. కరోనా నుంచి అలా వదిలేసాం. ఎప్పుడైనా వెళ్తే తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకో దిక్కును మొత్తం గుండు చేయించేస్తున్నాం. నా కూతురు ఒకసారి మధ్యలో చెప్పింది, డాడీ నాకు ఇబ్బంది అనిపిస్తుంది, నీకు మొహానికి మేకప్ వేయలేకపోతున్నాను. నేను చిన్న కూతురు, నువ్వు మొత్తం గడ్డం గీయించాను, మొత్తం గుండు చేయించేసి గడ్డం తీపిచ్చేసాను. ఇప్పుడు ఆ తర్వాత అంత, డాడీ నాకు నీ గడ్డం జడ ఉంటే నీకు జడ లేనని నాకు అవకాశం బాగుంది డాడీ, నువ్వు ఈసారి గడ్డం తీయించొద్దు, గుండు చేపిద్దు డాడీ అంటున్నా చిన్న కూతురు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో రెస్పెక్ట్ హర్. జ్ఞానము కానీ, అందము కానీ, సంపద కానీ అంత ప్రయత్నం వల్లనే వస్తున్నాయి. అప్రయత్నంగా వచ్చేది గడ్డం. సో అది కూడా చాలా మందికి రావట్లేదండి పాపం. భర్తతో ఎంతమంది బాధపడుతుంది, వాళ్ళ పట్ల మనకు ప్రగాఢ సానుభూతి ఉంది. మనం ఏం చేయాలి? ఒక పాట పాడండి. దృష్టికి మీ దృష్టికి నా దృష్టికి దృష్టికి సారం బగులన సదనార్బకసేన మితదనాదులను దేవాది దేవనెర నమ్మితినిగాకను పదాబ్జ భజనంబు మరచిన దూడు కూగల నన్నే దొర కొడుకు బ్రోచుర మానవతను దుర్లభమనుచు నుంచి పరమానందమొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కుల జుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింపతారు మారు దూడుకూగల నన్నే దొర కొడుకు బ్రోచుర. చాలా బాగుంది. సో వైలినే ఉంది, మళ్ళీ కలుస్తాం కదా. సో నేను జస్ట్ అడిగింది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తప్ప. ఇబ్బంది ఏం లేదు స్వామి, నాకు అట్లా ఇబ్బంది అంటే రెండు ఉన్నాయి, ఇబ్బంది పెట్టడం ఉంది, ఇబ్బంది పడడం ఉంది. రెండు లేదు, ఇబ్బంది పెట్టడం లేదు, నేను ఇబ్బంది పడడం లేదు. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ చిన్న కాన్వర్జేషన్ అవ్వడానికి కారణం మైథిలి. థ్యాంక్ యూ ఆల్సో. మా చెల్లెమ్మ కూడా కృతజ్ఞతలు అండి. అందరూ ఒక మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఆవేశాల్లో పడి లక్ష్యం పక్కకు జరుగుతుందేమో, ఇది నా బాధ అంతా. ఒకవేళ నేను చిన్న వరి అయితే ఇక్కడ వరి అయితే అంటే గొప్ప గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చిన్న తప్పుడు నిర్ణయంతో అసలు వాళ్ళ జ్ఞానం అంతా కొట్టుకుపోయింది. వాళ్ళు నిలబడితే సంయమనంతో అప్పుడు లక్షల మంది తయారవుతారు. అందుకే ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే పవర్ ఉందో వాళ్ళే స్థిరంగా ఉండాలి. వాళ్ళు స్థిరపడితే చాలామంది స్థిరపడతారు. అఫ్కోర్స్ రకరకాల కార్యక్రమాలు రకరకాల పద్ధతిలో చేయవలసిందే. సో అది ఎవరి విచక్షణ మేరకు వాళ్ళు చేస్తారు. ఎంతమంది చెప్పినా చేయరు, విచక్షణ చెప్తుంది వాట్ ఈస్ రైట్. దైవీ హేష గుణమయి మమ మాయ తురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. ఎవరు ఏ పని చేసినా, ఎవరు ఏ పని చెయ్యకున్నా ఇది మాయకు లోబడి ఉంటుంది. మాయ దాటి రావటం సులభం కాదు, అత్యంత దుర్లభం. ఆ మాయ దాటి ఎవరు వస్తారనేది. నన్ను శరణు వేడితే తప్ప ఆ మాయ దాటడానికి అవకాశం లేదు అర్జున్ అని చెప్పేసి పెద్ద ఆయన స్వయంగా చెప్పినప్పుడు. సో మీ మనసులో ఉన్న అన్ని ఆలోచనలు నెరవేరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా స్వామి, ధర్మబద్ధమైనవన్నీ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతే, ఏదైతే అధర్మమో అది ఎట్లా నిలబడదు. ఆ నిలబడ్డ దాన్ని ఇప్పుడు కాకపోతే శతాబ్దం తర్వాత ఎవరో ఒకరు వచ్చి దాన్ని తుత్తిందలు చేసేస్తారు, అది క్లియర్. సో మీరు ప్రత్యక్షంగా సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి ఈ మాట చెప్పుకోవాల్సి వచ్చింది. కొందరు పరోక్షంగా చేసేవాళ్ళు. అవకాశం ఇచ్చిన మీకు, మా చెల్లెమ్మకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి, మీ పాటకి, తర్వాత మీ యొక్క ఏమంటారు వాగ్దాటికి
నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని కాపాడుకుంటాం. ఇది ఒక చక్కటి హార్ట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ విత్ రియల్ పర్సన్ అండ్ విత్ రియల్ ఇన్సిడెంట్స్. అంటే ఇదేం హైపోథీసిస్ కాదు. సో అందుకని సరదాగా ఇది తెలుసుకోవడం వల్ల చూసే వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది అట్లా చెప్తున్నాను. ఎక్కడి నుంచి ఎవరికి ఏది ఉపయోగం ఉంటుందో, ఎక్కడి నుంచి ఎవరికి ఏ స్ఫూర్తి వస్తుందో మనం చెప్పలేం. అది. సో థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. యా.